వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. మొత్తానికైతే మా ఇంటి దగ్గర ఐస్ స్కేటింగ్ దగ్గరికి వచ్చేసాం ఈరోజు. మా వాడైతే అసలు గోల పెట్టేశాడు ఎప్పుడు వెళ్దామా అని. ఇప్పుడైతే మనకి స్కేటింగ్ షూస్ మన దగ్గర లేకపోయినా ఇక్కడ మనం రెంట్ తీసుకోవచ్చు అనమాట, మనీ పే చేసి. సో ఇవైతే నిజంగా చాలా బరువు ఉన్నాయి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కాబట్టి అందులో ఫిక్స్ అవ్వటం అంతా కొంచెం కష్టంగా అనిపించింది. బట్ ఏదైతేనేమి మొత్తానికి మా వారు వచ్చాకే నాకు ఆ ధైర్యం అయితే వచ్చింది. యూజువల్గానే కొంచెం ధైర్యంగా ఉంటాను, బట్ ఇట్లాంటి కొన్ని సాహసాలు చేయాలంటే తను ఉంటే నాకు ఎందుకో అదొక రకమైన ధైర్యం అనమాట. తను ఉన్నారు అని ఇంకా ఫైనల్లీ అయితే ఈరోజు ఫిక్స్ అయిపోయి నేను మా వాడు వచ్చేసాము. అక్కడైతే ఇట్లాంటి చిన్న చిన్న మూవర్స్ కూడా ఉన్నాయన్నమాట హెల్పర్స్కి. సో ఇవి పట్టుకొనైనా మనం మూవ్ అయిపోవచ్చు. నిజంగా చేసేటప్పుడు చూస్తుంటే ఇట్లా చేస్తే అయిపోతుంది కదా, ఈజీ కదా అనిపిస్తుంది. బట్ అందులోకి అడుగు పెడితే కానీ తెలియదు అది ఎంత కష్టమో మనకి. ఇంతకు మీరు ఎప్పుడైనా ఇట్లా ఐస్ స్కేటింగ్ ట్రై చేశారా? ట్రై చేస్తుంటే మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ని కమెంట్స్లో షేర్ చేయండి. నాకైతే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. అసలు లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను మా వాడైతే ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఈ హెల్ప్ తీసుకొనే చేసామన్నమాట. చాలా వరకు మనం కొంచెం సేపు చేశాకైతే మంచి మూమెంట్ అయితే వచ్చేసింది మా ఇద్దరికి. దానికైతే ఇద్దరం మంచిగా ఆడుకున్నాము. ఇంకా లాస్ట్లో మా వారైతే బయట నుంచి మమ్మల్ని వీడియోలు తీస్తా చూస్తూ ఉన్నారు. ఇంతకీ మా స్కేటింగ్ ఎలా ఉందో కమెంట్ చేయండి కింద. వీడియో నచ్చితే ఒకవేళ నచ్చకపోయినా ప్లీజ్ లైక్ చేయండి. అబ్బా ఎంత కష్టపడినందుకు. ఉంటాను మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.